మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. కుంభరాశి వారికి మార్చి 18 షాక్ అయ్యే మాట. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 18న కుంభరాశి వారికి జరగబోయే పరిస్థితులు ఏమిటో షాక్కి గురి చేసేటటువంటి ఆ మాట కారణంగా ఈ రాశి వారికి సంబంధించిన శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక కుంభరాశి 12 రాశులలో 11వ రాశి. కుంభరాశికి అధిపతి శనిదేవుడు. రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కార మార్గం అనేది దొరకబోతుంటుంది. కుటుంబ పరిస్థితులు అనేవి అనుకూలదాయకంగా మారబోతున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి అనేది మరింత మెరుగుపడబోతుంది. ఇంట్లో ఉండేటటువంటి చికాకులు తొలగిపోతాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ లక్ష్యాలు అనేవి సాధించబోతున్నారు. ఇక ఈ యొక్క రాశి వారు వాహనాలు, భూములు కొనుగోలు చేయాలనే ఆలోచన నెరవేరబోతుంది. రేపటి రోజున మీరైతే వ్యాపారాలలో ఉత్సాహవంతంగా పాల్గొంటారు. వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేస్తారు. వినియోగదారులకు ప్రీతికరంగా ఉండేటటువంటి ఆఫర్లను, నూతనమైన ఆలోచనలను, పెట్టుబడులను పెడుతూ ఉంటారు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అనేవి చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీరు నలుగురికి మంచి చేయాలి అనే ఆలోచన పెరుగుతుంది. దీనికి మీరు తగ్గట్లుగా జీవితంలో కష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఇతరులకి మార్గదర్శకంగా ఉంటారు. చక్కటి ప్రయోజనాలను పొందుకుంటారు. ప్రతి విషయంలో కూడా మీ పనులు అనేవి నెమ్మదిగా సాగినా కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు దేవుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది. ఇతరుల యొక్క మాటలు ఎప్పుడు పట్టించుకోకండి. మిమ్మల్ని నిరాశపరిచేవారు, ఇబ్బందులకు గురి చేసేవారు, మీరు ముందుకు వెళుతుంటే అడ్డంకులు ఏర్పరిచేవారు ఎప్పుడు మీ వెంటే ఉంటారు. అయినప్పటికీ అటువంటి వారిని మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చిత్తశుద్ధితో చేసుకుంటూ ఆ భగవంతుడి మీద మిగిలిన భారాన్ని వేస్తే గనక మీరు ఇంట బయట కూడా పరపతిని సాధించగలుగుతారు. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రేపటి రోజున ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి విధంగా మీకు కనిపిస్తుంది. నూతనంగా మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా మీకు కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలలో మీకు గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. అయినప్పటికీ కూడా మీరు బయటపడతారు. వ్యాపారపరమైనటువంటి పనుల్లో మీకు రేపటి రోజున మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలత స్థితి అనేది పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.